अथ मन्त्रपाठः। अतः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనము ఛాందోగ్యోపనిషత్తులో ప్రథమ ప్రపాఠకంలో 12వ ఖండం చెప్పుకోవాలి. 12వ భాగము. నిన్న 11వ ఖండం చూశాము. అందులో చాక్రాయణ మహర్షి ఉషస్థి చాక్రాయణ గురించి మనం ప్రస్తావించుకున్నాము. అక్కడ ఉండేటువంటి పండితులు ఋత్విజులు ఎవరైతే ఉన్నారో, ఏ దేవతా సంబంధి ఆహ్వానం పలుకుతున్నారో ఆ దేవత సంబంధి యథార్థంగా తెలుసుకొని ఆహ్వానించాలి అని దానికి సమాధానం చెప్పి ఉపాసనకి పద్ధతి ప్రకారం కూడా మనకు ఒక రకంగా సంకేతించారు. ఫస్ట్ అలాగే ఆ పద్ధతి స్థితిలో మనకు ప్రాణ రక్షణ కొరకు ఉచ్చిష్ట భోజనం కూడా గ్రహించవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఆ పద్ధతి స్థితి అది మనం గమనించాలి. ఈ రకంగా ఒక్కొక్కసారి స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా సమస్యలు మనకు ఎదురుగా ఉంటాయి, సంఘర్షణ అనేది మనకు ఎదురవుతుంటుంది. అటువంటి స్థితిలో కూడా మనం ఆత్మరక్షణ కొరకు ఏం చేయవచ్చు అనే సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు ఇప్పుడు 12వ ఖండం చూడండి. ఇందులోనే ఇక్కడ ఉద్గీతం యొక్క ఉపాసన గురించి, ఓంకారం యొక్క ఉపాసన గురించి ఇంకా కొంచెం భిన్నంగా ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. అంటే అదే తాత్పర్యాన్ని మళ్ళీ రకాల భేదంతో ప్రస్తావించబడుతుంది. చూడండి, మంత్రం వచ్చేసి అథాతః శౌవ ఉద్గీత తద్ బకోదాల్భ్యో గ్లావో వా మైత్రేయః స్వాధ్యాయం ఉద్వవ్రాజ స్వాధ్యాయం ఉద్వవ్రాజ. అంటే ఇక్కడ ఈ ఖండ అది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఉద్గీతం యొక్క ఉపాసన ఎలా ఆరంభించాలని చెప్తున్న తర్వాత సౌవ అంటే ఇక్కడ తాత్పర్యము శునకం అంటే కుక్క. అది మనకు సమస్త పది ప్రకారంగా శౌవ అని చెప్పి చెప్పుకుంటాం. అథ అంటే దీని తర్వాత మనం చెప్పుకుంటే పైన చెప్పిన ప్రకరణం తర్వాత శౌవ ఉద్గీత అంటే స్వహ అంటే కుక్క ఏదైతే మనం చెప్పామో, ఉద్గీత అంటే మనకు ఉండేటువంటి ఈ సమస్త బ్రహ్మాండంలో ఏవైతే ప్రాణులు ఉన్నాయో అవి కూడా వారి యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులు కూడా, పక్షులు కూడా ఒక రకంగా ఓంకారాన్ని ధ్వనిస్తున్నాయి, ఉద్గీతాన్ని ఉపాసన చేస్తున్నాయి. అందులో ఈ కుక్క కూడా ఉద్గీతాన్ని ఉపాసన చేస్తుంది. అది అరిచినప్పుడు కొంచెం గమనించినట్లయితే అది కూడా ఓంకారాన్ని ఉపాసన చేసేట్టుగానే మనకు అంటే పద్ధతుల ప్రకారం ఇప్పుడు సామగానంలో స్వరం అనేది ఋగ్వేదం యొక్క స్వరము, యజుర్వేదం యొక్క స్వర పాఠం విన్నామంటే కొంచెం భిన్న భిన్నంగా ఉంటాయి. కానీ ఉద్గీతం అంటే సామవేదం యొక్క ఉద్గానం విన్నామనుకోండి, అది కొంచెం భిన్నంగా ఉంటుంది అన్నమాట. ఆ ఉద్గాన రూపంలో సామవేదం యొక్క ఏదైతే పాఠం ఉందో ఆ పాఠానుగుణంగా ఈ స్వరాలు తెలుసుకోవచ్చు. కొన్ని పక్షుల యొక్క స్వరాలు సామవేద అనుకూలంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగా చూస్తున్న ఈ కుక్క కూడా ఆ ఓంకారాన్ని ఉపాసన చేస్తుంది, ఓంకారాన్ని నాదం చేస్తుంది. అందుకే సౌవ ఉద్గీతంగా ఆరంభించడం మొదలుపెట్టింది అన్నమాట. సౌవ ఉద్గీత
అంటే ఉద్గీతం చెప్పడం మొదలుపెట్టిందన్నమాట. తద్ అహా బకో దాల్భ్యో గ్లావోవా మైత్రేయ స్వాధ్యాయం ఉద్వవ్రాజ. అంటే ఇక్కడ ఆ ఉద్గీతం యొక్క వర్ణన చెప్పబడింది కాబట్టి తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి తతో బకహ పేరు గలటువంటి దాల్భ్య మహర్షి లేదా అతని గ్లావా అంటారు అన్నమాట. గ్లావా పేరు గల దాల్భ్య మహర్షి లేదా గ్లావా, అలాగే మైత్రేయ అంటే మిత్ర యొక్క కుమారుడు మైత్రేయ అంటామట. సో మైత్రేయుడు స్వాధ్యాయం చేయడానికి ఒక ఏకాంత స్థానంలోకి వెళ్ళామట. స్వాధ్యాయం చేయడానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే చాందోగ్యం యొక్క ఉపనిషత్తు రచయిత ఎవరుతున్నదో అతను ఈ ఉద్గీతాన్ని ఉపాసించడం కొరకు ఒక ఏకాంత స్థానంలో వెళ్ళి ఉద్గీతాన్ని ఉపాసించాలని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇక్కడ ముందుగా ఏం ప్రస్తావించాలంటే ఈ అంటే మనుషులు పశువులు కాకుండా పశుపక్షులు కూడా అన్ని కూడా ఉద్గీతాన్ని ఉపాసించవచ్చు. మనుషులే కాకుండా ఈ ప్రాణి జగత్తులో అన్ని కూడా ఉద్గీతాన్ని ఉపాసన చేస్తున్నాయి. దానికి ఉదాహరణ రూపంలో ముందుగా శునకం యొక్క అంటే కుక్క యొక్క వర్ణన మనకు ప్రస్తావించబడింది. వీళ్ళిద్దరి నుంచి ఒకరు ఏం చేశారంటే అక్కడ స్వాధ్యాయం చేయడానికి ఒక ఏకాంత స్థానంలో వెళ్ళి కూర్చున్నారు అనమాట. అందుకే మైత్రేయ స్వాధ్యాయం ఉద్వవ్రాజ అంటే అక్కడికి వెళ్ళారు, స్వాధ్యాయం చేయడం ఏకాంత స్థానానికి వెళ్ళారు అనమాట. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి మళ్ళీ. तद अनंतर अब शौव उद्गीत का आरंभ किया जाता है. उद्गीतने आरंभ చేస్తున్నమాట. वहां प्रसिद्ध दी है कि दल्भ का पुत्र बका अथवा मित्र का पुत्र ग्लावा, दल्भ మహర్షి యొక్క పుత్రుడు బక అలాగే మిత్ర యొక్క కుమారుడు గ్లావా ఇద్దరిలో ఎవరో ఒకరు స్వాధ్యాయం చేయడం కొరకు జలాశయకే సమీప గయా అంటే ఒక జలాశయం నది తటు ఒడ్డుకు వెళ్ళారన్నమాట. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది మళ్ళా అది రెండో మంత్రం చెప్పబడుతుంది చూడండి. తస్మై శ్వేత ప్రాదుర్బభూవ తమన్యే శ్వాన్ ఉపసమేత్య ఊచుర్ అన్నం నో భగవన్ ఆగాయతు అన్నం నో భగవన్ ఆగాయతు అశ్నాయామః భగవన్ అన్నం నో భగవాన్ ఆగాయతు అశ్వానయామః వా ఇతి. అంటే ఇక్కడ అన్నం హే భగవన్ అని ప్రార్థిస్తున్నామట. నాకు అన్నము భోజ్య పదార్థం అయితే ఉందో మా కోసము అది ఆహ్వానించు, మాకు ఆకలి వేస్తున్నది, ఆకలి బాధతో ఉన్నాము, యుక్తమై ఉన్నాము అని చెప్పి అవి ఆ శునకమై కుక్క అయితే ఉందో దాని దగ్గరికి ఇంకా కొన్ని వచ్చి ఆ రకంగా అడిగాయి అన్నమాట. చూడండి తస్మై అంటే ఆ శునకం అయితే ఉందో ఆ కుక్క దగ్గరికి వచ్చేసి తస్మై శ్వేత ఆ శ్వేతవర్ణం యొక్క కుక్క ఏదైతే ఉందో ప్రాదుర్బభూవ అంటే అంటే ఎదురుగా కనిపించిందన్నమాట. ఎవరికి వాళ్ళ ఋషులకు కనిపించిందన్నమాట. ఆ ఋషి ఏకాంతంలో ఉందని చెప్పారు కదా, వాళ్ళు అక్కడ ఉండగా ఈ శ్వేతవర్ణంతో వాళ్ళకి కనిపించిన శ్వేతవర్ణంలో ఉన్నటువంటి ఈ శునకం అనేది వాళ్ళకి కనిపించింది అన్నమాట. తం అన్యే స్వాన్ ఉపసమేత్య ఊచు అంటే ఆ కుక్క దగ్గరికి వేరే ఇంకా కుక్కలు వచ్చి కూడా శునకాలు అన్ని కూడా వచ్చి కూడా అవి మాట్లాడడం మొదలు పెట్టామట. ఏం చెప్తున్నాయంటే అన్యే శ్వాన అన్ని వేరే శునకాలు కూడా వచ్చి ఉపసమేత్య అంటే దగ్గర కూర్చుని ఊచు చెప్పడం మొదలు పెట్టాయి. ఏం చెప్పడం మొదలు పెట్టాయి అంటే అన్నం నహ అన్నం అనేది నహ మాకు భగవాన్ ఆగాయతు మాకు అన్నం లేదు కాబట్టి అన్నానికి అవకాశం కూడా ఎక్కడిక్కడ ఉపలబ్ధం కావడం లేదు కాబట్టి మీరు అన్నాన్ని మాకు ప్రబంధం చేయి, అన్నం వచ్చే విధంగా స్తుతించు ప్రార్థించు ఆ భగవంతుణ్ణి. ఎందుకంటే నువ్వు ఆ రకంగా ఉద్గీతాన్ని ఉపాసన చేస్తావు, ఉద్గీతం ఉపాసన చేసిన వ్యక్తికి అవన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి
అందుకే ఆ శ్రద్ధాభావంతో అతని ప్రార్థిస్తున్నాయి అన్ని వేరే శునకాలన్నీ కూడా. అందుకే భగవాన్ ఆగాయతు, మా కోసం నువ్వు ఉద్గానం చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసి అన్నం ఆగాయతు, మా కోసం అన్నం తెప్పించు. ఎందుకంటే అనశ్నాయామహ, మేమంతా ఆకలితో పీడించబడుతున్నాము, ఆకలితో యుక్తమై ఉన్నాము. కాబట్టి అన్నాన్ని మాకు ప్రాప్తింప చెయ్యి అని చెప్పి అవన్నీ అన్య శ్వానములు ఏవైతే ఉన్నాయో, కుక్కలు ఏవైతే ఉన్నాయో అతన్ని ప్రార్థించారు. శ్వేతవర్ణంతో యుక్తమైనటువంటి ఆ శ్వానాన్ని అడిగి ఈ రకంగా ప్రార్థించమని కోరుకున్నాయి అనమాట. అందుకే నిశ్చై అశ్నాయామ వై హ ఇతి అంటే సరే అని అప్పుడు ఆ కుక్క కూడా అలాగే అని చెప్పి అదే విధంగా ప్రార్థన చేస్తున్నమాట. అది ఏ రకంగా చేస్తుందని చూడండి. ఉస్కే సమీప ఏక శ్వేత కుత్త ప్రకట్ హువా అంటే వాళ్ళ దగ్గర, వాళ్ళకి సమీపంగా, ఆ ఋషులకు సమీపంగా దాల్బ్యా బకమార్సింగ్ అని చెప్పాం కదా, వాళ్ళకి దగ్గరికి వచ్చేసి ఒక కుక్క ప్రకటమైంది అంటే కనిపించింది అన్నమాట. ఉస్కే పాస్ దుసరే కుత్తోన్నే ఆకలి కహా, వాటి దగ్గరికి వేరే కుక్కలన్నీ కూడా వచ్చి చెప్పడం మొదలుపెట్టే, భగవాన్ ఆ హమారే అన్న కా ఆగాన్ కీజియే, అన్నం కొరకు మాకు ప్రార్థించు, సిద్ధింప చెయ్యి. హం నిశ్చయి భూఖే హే, నిశ్చయంగా మేము ఆకలితో ఉన్నాము అని చెప్పి ఈ 2వ మంత్రంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు దానికి అనుగుణంగా 3వ మంత్రంలో కుక్క ఎలా ప్రార్థిస్తుందో చూడండి. తాన్ తాన్ హ ఉవాచ ఇహ ఏవ మా ప్రాతర్ ఉపా ప్రాతర్ ప్రాతః ఉపసమీయాత్, మా ప్రాతర్ ఉపసమీయాత్ ఇతి తద్ హ బకః దాల్భ్యః గ్లావః వా మైత్రేయః ప్రతిపాదయాం చకార. అంటే తాన్ ఉవాచ, ఆ కుక్కల నుంచి అడుగుతున్నాయి కదా, ఆ వాటికి ఈ శ్వేతవర్ణ కుక్క ఏమంటుందంటే, ప్రాతర్ ఉపాసమీయ అంటే మీరందరూ ప్రాతకాలం వచ్చేయండి. ఇప్పుడు ఈ సమయం అనుకూలంగా లేదు అంటే ప్రాతకాలం వచ్చేయండి, నేను మీ అందరికీ అన్నం యొక్క ప్రబంధం చేస్తాను, అన్నం గురించి ఈశ్వరుని ప్రార్థిస్తాను అని చెప్పి వాటిని ఆ రకంగా సమానం చెప్పి పంపించాడు. ప్రాతర్ ఉపాసమీయ తాన్ హ ఉవాచ, వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే, ఇహ ఈ స్థానం అంటే ఇక్కడికి, ఇదే స్థానం, ఎక్కడ ఏ స్థానంలో నేను ఉన్నానో, ఇహైవ అంటే ఇదే స్థానంలోనే, మా అంటే నా దగ్గరికి, ప్రాతః ఉపసమీయాత, ఉపసమీయాత అంటే దగ్గరికి రండి, ఇది ఉవాచ ఈ రకంగా ప్రస్తావించింది, ఆ కుక్క ప్రస్తావించింది అన్నమాట. కానీ తద్ హ బకో దాల్భ్య గ్లావః వా మైత్రేయ కూడా వాళ్ళు అది ఈ రకంగా చెప్తుంటే ముందు రావడము, అడగటము, అలాగే దానికి సమాధానం ప్రాతకాలం ఇదంతా కలవండి, నేను మీ అందరికి ప్రబంధం చేస్తానని చెప్పడం అనేది, ఇదంతా ఆ ఋషి ఇద్దరు ఎవరైతే ఉన్నారో కూర్చొని వింటూ ఉండదన్నమాట. ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటో ఇట్లా ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి. అప్పుడు అందుకే ఏం జరుగుతుంది చూద్దామని చెప్పి ప్రాతకాలం వరకు వాళ్ళు కూడా అక్కడ ఉన్నది, అక్కడ ఆ టైంకి వీళ్ళు కూడా వచ్చారనమాట. ప్రతి పాలయాం చకార అంటే అక్కడ ప్రతీక్ష చేయడం, వేచించి ఉండడం, అక్కడ వీళ్ళు కూడా అదే విధంగా ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది కుక్క, ఎలా ప్రబంధం చేస్తుంది, ఇంత ఇన్ని కుక్కలు ఉన్నాయి కదా అని వాళ్ళు ఆశ్చర్యచకితంగా చూస్తూ ఉండదన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడింది. నెక్స్ట్ దీనికి తర్వాత ఏం జరిగిందంటే, అది ఏ రకంగా ప్రబంధం చేస్తుందో చూడండి. उनसे श्वेत कुत्ते ने कहा, तुम प्रातः काल यही मेरे पास आना, प्रातः कालम ఎక్కడికి నా దగ్గరికి రండి. తబు దాల్భ్య బక అథవా మైత్రేయ గ్లావా ఉనికి ప్రతీక్ష కర్తారహ, ఈ ఇద్దరు ఋషులు కూడా అక్కడ కూర్చొని వెయిట్ చేయడం మొదలు పెట్టామంట, చూద్దాం ఇలా చేస్తుంది ఇదంతా ప్రబంధం అని చెప్పి. తర్వాత చూడండి. తేహ యథా ఏవ ఇదం బహిష్పవమానేన స్తోష్యమానాః సంరబ్ధాః సర్పంతి, బహిష్పవమానేన స్తోష్యమానాః సంరబ్ధాః సర్పంతి ఇతి ఏవం సశ్రిపుః తేహ సము ఉపవిశ్య హిచక్రుః.
తే హా సం ఉపవిశ్య హించక్రుహు. అంటే ఇక్కడ ఏమంటున్నాయంటే తేహ, అప్పుడు ఆ కుక్క ఏ రకంగా అంటే ఆ కుక్క ఏం చేసిందంటే యథా ఏవ ఇదం అంటే ఉపమా అంటే ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఏ రకంగా ఆ కుక్క దగ్గరికి వచ్చాయంటే నిన్న అడగడానికి వచ్చిన కుక్కలు ఎన్నైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా చాలా ఒక వలసగా వచ్చేసామట, చాలా వచ్చేసామట. యథా ఏవ ఇదం అంటే ఏ రకంగా అంటే బహిష్పవమానేన స్తోస్యమానా స్తుతి అంటే బహిష్పవమానం అని చెప్పి ఒక యాగం ఉంది, పెద్ద యాగం ఉంది. ఆ బహిష్పవమాన యాగంలో స్తుతించేటప్పుడు దేవతని ప్రార్థించేటప్పుడు చాలా మంది అది వింటేనే చాలా ఇది అని చెప్పి అంటే అన్ని మనోకామన సిద్ధిస్తుందని చెప్పి అక్కడ ఉండే పండితులు, అక్కడ ఉండేటువంటి యజమానులు అందరూ కూడా ఆ బహిష్పవమాన మంత్రం చెప్పేటప్పుడు ఎక్కడెక్కడో వాళ్ళు అది వినటానికి వచ్చేస్తాడు, ఖచ్చితంగా వినాలని చెప్పి. వెంటనే అది పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పి అనుకునే మనోకామన సిద్ధింపజేస్తుందని చెప్పి ఆ బహిష్పవమాన మంత్రం చెప్పేటప్పుడు స్తుతి చేసే స్తోత్రం చెప్పేటప్పుడు అందరూ చాలా మంది వలసగా వచ్చేస్తామట. అలాగా బహిష్పవమాన యజ్ఞం జరుగుతుందేమో జరిగినప్పుడు ఏ విధంగా అనేక మంది సమూహాత్మకంగా వచ్చి అక్కడ కూర్చుంటారో అలాగా ఈ కుక్కలన్నీ కూడా వలసగా వచ్చేస్తున్నాయంట. ఆ శ్వేతవర్ణ కుక్క దగ్గరికి అన్ని వలసగా వచ్చేస్తున్నామట. అది ఉపమా రూపంలో ఉదాహరణ రూపంలో ప్రస్తావించామట అర్థం చేసుకోవడానికి. బహిష్పవమానైన స్తోస్యమాన స్తుతికరణకి అంటే స్తుతిస్తూ ఉన్నటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో దాన్ని వేయటానికి సంరబ్ధాహ అన్ని కూడా సమూహ రూపంలో సర్పంతి అవన్నీ కూడా అక్కడికి వచ్చేసాయన్నమాట. అని మెల్లమెల్లగా అక్కడికి అన్ని వచ్చేసాడు. ఇది ఏవం ఈ రకంగా ఆ సశ్రిపు ఆ రకంగా వస్తూ అన్ని దగ్గర వచ్చి కూర్చున్నామట. ఎవరి శ్వేతవర్ణ కుక్క దగ్గరకు వచ్చి కూర్చున్నామట. అందుకే ఆ సశ్రిపు తేహ సం ఉపవిశ్య ఇవన్నీ కూడా ఒకచోట ఏకత్రితంగా కూర్చుని హించక్రు అంటే హింకారం అంటే ఉద్గీతానికి ఒక ప్రకారం హింకారం చెప్తాను. ఓంకారం, హింకారము మనకు ఏదో కొన్ని భేదాలు చెప్తుంటుందా, అందులో ఇది ఒక భాగం అన్నమాట. ఇప్పుడు చాలా మంది హోం క్రీం గ్లీం అని చెప్పి కొన్ని శబ్దాలు తీసుకుని సామవేదం నుంచి కొన్ని శబ్దాలు తీసుకునేదాన్ని. ఆ శబ్దాలు తీసుకుని ఒక్కొక్క వర్ణాన్ని తీసుకుని వాళ్ళ ఉద్గీతాన్ని ఈ రకంగా చేయాలి, బీజమంత్రాలు అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక హీంకారాన్ని తీసుకున్నాడు. అంటే ఓంకారానికి ఒక ప్రకారం, ఒక భేదము హిం చక్రుహు అంటే హింకారాన్ని, ఉద్గీతాన్ని ఒక భేదం ఏదైతే ఉందో అది ఉపాసించడం మొదలుపెట్టినమాట. ఆ కుక్క ఆ రకంగా హింకారాన్ని అంటే గట్టిగా అరిచిందన్నమాట. అంటే ఆ హింకారంలో ఆ పరమాత్మ ఓంకారాన్ని ఉపాసన చేసినమాట. ఉపాసన చేసేసరికి అవన్నీ కూడా వాటికి సిద్ధించాయన్నమాట. అంటే ఓంకారం ఉపాసన చేసింది ఈ మంత్రంలో. అవన్నీ దగ్గరికి కూర్చోగానే ఇక్కడ ఆ శ్వేతవర్ణ కుక్క హింకాన్ని ఉపాసన అంటే గట్టిగా ఆ రకంగా ధ్వనింపజేస్తుంది. అలాగే అన్య వచ్చినటువంటి కుక్కలు కూడా అదే విధంగా దానిలాగానే అరవడం మొదలుపెట్టాయి. హింకాన్ని ఉద్గానం చేయడం మొదలుపెట్టాయి. మనం చూస్తుంటాం కుక్కలన్నీ ఒక చోట ఏకత్రీకృతమైనప్పుడు ఒకటి అరిచిందంటే దాన్ని బట్టి అన్ని అలాగే అరుస్తుంటాయండి. అలాగే ఇక్కడ కూడా మనకు ఆ హింకారాన్ని ఉపాసన చేయడము, స్తుతించడము ఆ పరమాత్మను ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే అస్తు నెక్స్ట్ది అలా చేయడం వల్ల ఆ హింకారంలో ఏ తాత్పర్యం ఉంది, ఏ రకంగా అడుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రస్తావించబడి చూడండి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాయి, ఉద్గానం చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి ఏ రకంగా చేస్తున్నా అంటే ఓం ముదా ఓం పిబ ఓం దేవో వరుణ ప్రజాపతి సవిత అన్నం మహిమ ఇహ ఆహరత్. అన్నపతే అన్నం ఇహ ఆహర, అన్నపతే అన్నం ఇహ ఆహర, ఆహర ఓం ఇది. అంటే ఈ హింకారంలో ఏ రకంగా భావన, ఏ రకమైన అర్థం ఉందంటే ఓం అనే పదంను ఉచ్చరిస్తూ అంటే ఓం అంటే హే పరమేశ్వర, హే రక్షక, అదామ ఓం అదామ, అదామ అంటే భోజనం మాకు అదామ అంటే తినటానికి ఇష్టపడుతున్నాము, మాకు ఆ భోజనం కల్పింపచేయి. ఓం అదామ ఓం పిబామహ మేము
తాగాలనుకుంటున్నాం, మాకు తాగడానికి తినడానికి ప్రబంధం చెయ్యి. ఓం హే ఈశ్వర్, మళ్ళీ ఓం అని అంటే ఓంకారం ప్రసాద్ సంబోధిస్తూ ఓం దేవ అంటే దివ్య గుణయుక్తమైనటువంటి ఆ ప్రకాశయుక్తమైనటువంటి, అలాగే వరుణ వరింపదైనటువంటి, వరించడానికి యోగ్యమైనటువంటి నిశ్చయమైనటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నారో అందరికీ రక్షకుడు ఆయనే కాబట్టి ఆ సవిత అందరికీ ఉత్పన్నం చేసేటువంటి, అందరికీ ప్రేరేపించేటువంటి భగవాన్ ఐశ్వర్యవంతుడు ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నదో అన్నం ఇహ ఆహార, అన్నము మాకు ఈ స్థానంలో ఇక్కడ మా అందరికీ ప్రాప్తింప చేయాలి అని చెప్పి ఇక్కడ ఆ ఉద్గీత ఉపాసన ఆ రకంగా కోరుకుంటున్నామట. అన్నం ప్రదానం చెయ్యాలి, అన్నపతే, ఎందుకంటే నువ్వు అన్నుక స్వామి కాబట్టి అన్నం ఇహ ఆహార, అన్నం మాకు ఇక్కడ ప్రాప్తింప చెయ్యి, ఆహార మాకు ప్రాప్తింప చేయి అని ఈ రకంగా ఓం ఇతి ఈశ్వరిని ఈ రకంగా హీంకార మాధ్యంతో ప్రారంభించడం మొదలుపెట్టాయన్నమాట. కాబట్టి అంటే ఇవన్నీ కలిసి ధ్వని ఆ రకంగా ఆ ధ్వని ఆ రకంగా ఉచ్చరించాయి. ఆ ఓంకారమే హే ఓం ఆ ఈశ్వరిని సంబోధిస్తూ హే సర్వరక్షక అని చెప్పి ఆ కృపాకరికి మాకు తినటానికి తాగటానికి మాకు ప్రబంధం చెయ్యి అంటే ఆ రకంగా కల్పించు, సిద్ధింప చెయ్యి. అలాగే దేవతలు దివ్య గుణయుక్తమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వరుణుడు అలాగే ప్రజాపతి వీళ్ళంతా సవిత వీళ్ళంతా కూడా మా కొరకు అన్నము ప్రాప్తింప చేయాలి. ఈ దేవతలు ఎంత ఎవరైతే ఉన్నదో మాకంతా కూడా ఈ మాకు కావాల్సినటువంటి ప్రబంధాన్ని, మాకు కావాల్సినటువంటి భోజ్య పదార్థాలు మాకు ప్రాప్తింప చేయాలి. అందుకే ఈ రకంగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఏం చెప్పినా ఈ దేవతలు ఎవరైతే ఉన్నదో మాకు అన్నాన్ని ప్రాప్తింప చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఆ ఉద్గీతంలో హీంకార స్వరంలో ఈ రకంగా ప్రార్థిస్తున్నామట. అందుకే ఈ అన్నిక స్వామి మా అందరికి కూడా అన్నం కల్పింప చెయ్యి అంటే అన్నం దీజియే ఇక్కడ దాదాతు ఒక ప్రయోగం చెప్పబడింది కాబట్టి ఆహార అంటే మాకు ఇప్పించాలి, ఆ రకంగా గ్రహింప చేయాలి, మాకు కల్పించాలి అని చెప్పి ఈ రకంగా ప్రార్థించబడింది. ఈ రకంగా ఈ 12వ ఖండంలో మనము అంటే ఒక్కడ కేవలం మనుషులే కాకుండా పశు పక్షులు కూడా ఈ ఇంకాలను ఉపాసన చేస్తూ వారి మనోకామను సిద్ధింపజేసుకుంటున్నాయి. ఎందుకంటే అందరికీ ఆధారభూతమైనటువంటి వాడు, సమస్త మనోకామని సిద్ధింపజేసేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే. అంటే ఆ పరమేశ్వరుని మనం ఓంకార మాధ్యంతో మనం స్తుతించి ప్రార్థించి మన మనోకామని సిద్ధింప చేసుకోవాలనే తత్వం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నమాట. అంటే ఆ రకంగా ఇవన్నీ కూడా ప్రార్థిస్తున్నాయంటే ఇవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు, నిజంగానే జరిగే దృష్టాంతం అనమాట. అంటే ఆ రకంగా ఉండేటప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఒక దాంట్లో కూడా మనం ఏ విధంగా ప్రబుద్ధమైనటువంటి వ్యక్తులు ఏ విధంగా కనిపిస్తుందో వాళ్ళ చుట్టూ అందరూ ఎలాగైతే ఉంటుందో ఒక విశిష్టమైన వ్యక్తి దగ్గర, అలాగే దాంట్లో కొన్ని కుక్కలు అలా ఉంటాయన్నమాట. మనం చూస్తూ ఉంటాం, ఒకటి వెళ్ళిందంటే దాని చుట్టూ అన్ని వెళ్తూ ఉంటాయన్నమాట. అలాగా ఆ రకమైన దృష్టాంతం చూసి వాళ్ళు ఏ రకంగా చెప్తున్నా అంటే అది ఆ రకంగా అరుస్తున్నా, ఆ రకంగా ధ్వనిని ఉచ్చరిస్తున్నాయంటే అది కూడా మనం సూక్ష్మంగా గమనించినట్లయితే ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నాయి. ఆ ఓంకారాన్ని ఉపాసన చేస్తూ తన కావాల్సినటువంటి ఆహార పానీయాలను అవి ఈ రకంగా పొందాయన్నమాట. అస్తు. కాబట్టి ఓంకారమే అన్నిటికీ ఆధారం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు, మనుషులే కాకుండా ముందు చెప్పుకున్నామంట అవిటి వాళ్ళైనా గుడ్డి వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఏమేమి మాట రాని వాళ్ళని కూడా వాళ్ళు ఈ ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు. అలాగే సమస్త ప్రాణులలో పక్షులు పశువులు కూడా అదే రకంగా ఒక రకంగా మనం గమనించినట్లయితే అవి ఉద్గీతాన్ని ఉపాసన చేస్తున్నాయి. అంటే అది సామగానం పద్ధతిలో కావచ్చు, అన్య వేదానుగుణమైన స్వరానుగుణంగా కావచ్చు అన్నమాట. కాబట్టి మొత్తాన్ని ఉద్గీతాన్ని ఉపాసిస్తున్నాయనే దృష్టాంతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఈ ప్రథమ ప్రపాఠకి అంతిమ ఖండము 13వ ఖండం చూడండి. ఇందులో కూడా అందుకే ఆ ఋషులు ఇప్పుడు ఆ దగ్గర నుంచి అంతా క్రియాకలాపాలు చూస్తున్నామట, ఆ రకం ప్రార్థిస్తున్నాయి. దాంట్లో అర్థం దాగి ఉన్న మాకు అన్నాన్ని ప్రదానం చేయి, పానీయాన్ని ప్రదానం చేయి అని చెప్పి కోరుకున్నామట. అక్కడ ఉద్గీతను ఉపాసించాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు చూడండి, ఈ 13వ ఖండంలో ఇక్కడ సామగానంలో ఎలా ఉపాసన చేస్తారు, సామగానం యొక్క స్వరం ఎలా ఉంటుంది, కొన్ని సంకేతాలు ఇక్కడ మనకు చెప్పబడ్డాయట. అదంటే చూడండి, అయం వావ లోకో హావు ఉకారో వాయు
హాయికార చంద్రమ చంద్రమ వాయు హా ఇకార చంద్రమ అథకార ఆత్మ ఇహకార అగ్ని అగ్నిర్ ఇకార అగ్నిర్ రీకార అగ్ని ఈకార అని చెప్పి ఈ రకంగా కనిపించట్లేదు. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు చూడండి, పైన కూడా మంత్రం కనిపించలేదు. ఓం అముద, ఓం పిబ, ఓం దేవో వరుణ ప్రజాపతి సవిత అన్నం ఇహ ఆహర ఆహర ప్రజాపతి అన్నం ఇహ ఆహర అని చెప్పి మనం అక్కడ ప్రస్తావించుకున్నాం. ఇక్కడ అందుకే ఓం హం ఖాతే హే, ఓం హం పీతే హే, ఓం దేవత వరుణ ప్రజాపతి సూర్యదేవ్ ఇహ అన్న లావే, మాకు అన్నం తీసుకొని రావాలి దేవత అంతా కూడా. ఏ అన్నపతే ఇహ అన్న లావో అని చెప్పి ఆ ఓంకారాన్ని ఇక్కడ ఆ ఉద్గీత మాధ్యం నుంచి ప్రార్థించారన్నమాట. ఫస్ట్ అది విషయం చెప్పుకున్నాం. నెక్స్ట్ త్రయోదశ ఖండన చూడండి. అథ వావలోకో హా ఉకార వాయు హా ఇకార చంద్రమా అథకార అలాగే ఆత్మ హకార అగ్ని ఇకార అని చెప్పి ఇవి సంకేతాలు. మనము ఏ ఉద్గీతంతో ఎవరిని మనం ఉపాసిస్తున్నాము, ఏ దేవతను మనం ప్రార్థిస్తున్నామని చెప్పి ఇక్కడ అయం వావ అంటే అయం వావలోక, ఈ లోకంలో పృథివీ అయితే ఉందో హా హా ఉకార అంటే ఉద్గీతాన్ని హావు అనే పదంతో ఉచ్చరిస్తున్నామంట. హావు అనే ఇది ఉద్గీతం యొక్క ప్రకారం అంట. హావు అనే పదాన్ని హావుకార, అలాగే వాయు అనేది హాయికార, వాయు అనేది హాయికార, చంద్రమ అథకార, ఇక చంద్రమ ఏంటి అథకారని చెప్తున్నామట. అథకార అలాగే ఆత్మ ఇహకార అగ్ని ఈకార, ఇవన్నీ ప్రతీకాత్మకంగా మనకు ఈ లోకంలో పృథ్వీలోకంలో మనము ఉద్గీతాన్ని ఉపాసించడానికి హావుకార, హాయికార, అథకార అలాగే ఇహకార ఈకార ఇవి మనము ఉచ్చరిస్తున్నాం. ఇక్కడ వీటిని ఉచ్చరిస్తున్నామంటే ఎప్పుడైతే మనం హావుకార ఉచ్చరిస్తున్నామో అక్కడ మనము ఈ లోకంని దృష్టి పెట్టుకొని ఉచ్చరిస్తున్నాము. ఎప్పుడైతే హాయికారం ఉచ్చరిస్తున్నప్పుడు వాయువుని దృష్టి పెట్టుకొని ఉచ్చరిస్తున్నాము. అలాగే ఎప్పుడైతే అథకారం చెప్తున్నామో చంద్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచ్చరిస్తున్నాము. అలాగే ఇహకార చెప్పినప్పుడు ఉచ్చరించినప్పుడు ఉద్గానం చేసినప్పుడు ఆత్మను జీవాత్మను దృష్టి పెట్టుకుని మనం చేస్తున్నాము. అలాగే ఈ కారాన్ని ఉపాసన చేసినప్పుడు స్తుతించినప్పుడు అది అగ్నిని దృష్టిలో పెట్టుకుని ఉచ్చరిస్తున్నాము అని చెప్పి ఇక్కడ కేవలం సంకేతాలు మనకి ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇది ఏ దాన్ని ప్రస్తావిస్తుందని చెప్పి చూడండి. ఇక్కడ యహ లోక్ హి ఆవుకార హై, హా ఉ అంటే అంటే సామవేదం యొక్క పాఠం చెప్పేటప్పుడు ఇలాగే ఉంటాయండి. హావు ఇక్కడ మనం ఏ విధంగా చెప్తున్నామో ఒకసారి వింటేనే మీకు ఆ రకంగా స్వరం వస్తున్నాను. అందుకే సామవేదంలో ఉండే మంత్రాలు చెప్పడం చాలా కష్టంగా ఉంటాయి. అంటే కొంచెం ఆ రకమైన స్వరంతో చెప్పాల్సి వస్తుందన్నమాట. అందుకే పృథ్వీలోకాన్ని హావుకారంతో, వాయు హాయికార హై, చంద్రమ అథకార హై, ఆత్మ ఇహకార హై और అగ్ని ఈకార హై. ఈ రూపంలో మనం ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలను మనం ఉద్గీతం మాధ్యంతో మనం ఉపాసన చేస్తూ ఆహ్వానిస్తున్నామట. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ రెండో మంత్రం ఏం చెప్పారంటే ఆదిత్య ఉకారో నిహవ ఏకారో విశ్వే దేవ హౌ ఓయికార ప్రజాపతి హింకార ప్రాణ స్వరోన్నం య వాగ్విరాట్, స్వరోన్నం య వాగ్విరాట్, స్వరోన్నం య వాగ్విరాట్ అంటే ఇక్కడ ఆదిత్యం ఉకార హై, నిహవ్ ఏకార హై, విశ్వదేవ్
हौ होईकार है, प्रजापति हिकार है तथा प्राण स्वर है, अन्य अन्य है ఏవం విరాట్ వాక్ హే. అంటే ఇక్కడ కూడా మనం ఇంకా ఏ ఏ దేవతలను మనము ఈ స్వరాల చేత, ఇప్పుడు ఓంకారానికి ఇవన్నీ ప్రకారం, ఇప్పుడు ఒక ఇకారం మనం ముందు చెప్పుకున్నాము, అలాగే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఉకారము, నిహవకారము, ఔ హోయికారం, ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకార భేదాలు అన్నమాట. ఈ ప్రకార భేదాలను కూడా ఏ దేవతను సంకేతించడానికి అనేది కూడా మనకు పక్కన ఇవ్వబడింది అన్నమాట. చూడండి, ఆదిత్య అంటే సూర్యుడు, ఉకార హే, ఉకారం చేత మనము ఉపాసిస్తాము అంటే ప్రార్థిస్తాము. నిహవ అంటే ఆదిత్య, ఊకార, నిహవహ, నిహవహ అంటే ఆహ్వానం, ఆహ్వానిస్తున్నాం అంటే ఆహ్వానిస్తున్నాం అంట. అలాగే ఏకార, ఏకారం అయితే ఉందో ఆ ఏకార మాధ్యంతో, ఉద్గీత మాధ్యంతో విశ్వే దేవాహ, విశ్వే సమస్త దేవతలు మనము ఆహ్వానిస్తున్నాము. అలాగే హౌ హోయికార, హౌ హోయికారం అయితే ఉందో ప్రజాపతి, జగ అందరికి పాలకుడైనటువంటి రక్షకుడైనటువంటి స్వామి అయినటువంటి ప్రజాపతిని ఆహ్వానిస్తున్నాము. హింకార, హింకారం అయితే ఉందో అది ప్రాణాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నామంట, హింకార అనేది. అలాగే ప్రాణ స్వర, ఇక్కడ ప్రాణం అయితే ఉందో స్వరాన్ని మనకు ఉత్పన్నం చేస్తుంది, ప్రాణం నుంచి కదా మన స్వరం ఉత్పన్నమైంది. అలాగా ఈ రకంగా అన్నం, యాకార హే అంటే అన్నం, యాకార హే వాక్ అంటే వాణి, అంటే వాక్ అంటే విరాట్ స్వరూపం అయితే ఉందో దాన్ని ఈ రకంగా మనం ఉపాసిస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఈ మంత్రం కూడా ఉకారం చేత ఆదిత్యుని, ఐకారం చేత ఆహ్వానిక అంటే ఆహ్వాన్ని మనం ఆహ్వానించాము. అంటే నిహవ్ అంటే ఆహ్వానిక అంటే పుకారణ అంటే అది ఆహ్వానించడానికి కూడా ఒక స్వరం మనకు ఇక్కడ ఉత్పన్నం, ఒక స్వరం మాధ్యంతో ఆహ్వానిస్తున్నామట. అలాగే విశ్వదేవతను, సమస్త విశ్వదేవతలను, ప్రజాపతిని, ప్రాణాన్ని, అలాగే విరాట్ స్ఫుట అన్నం వాణిని కూడా మనం స్మరించుకుంటూ ఈ ధ్వనుల మాధ్యంతో ఓంకారంలో ఉద్యమంలో ఉన్నటువంటి సామవేదంలో ఉన్నటువంటి ఉద్గీతం యొక్క ప్రకారాలను మనం ఈ రకంగా ఆహ్వానించుకుంటూ ప్రార్థిస్తున్నామంట. అంటే మొత్తానికి ఓంకారం ద్వారా ఉపాసన చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే మూడో మంత్రంలో చూడండి, దాంట్లో ఒకటి మాత్రం ఎలా ఉంటుందని చెప్తున్నామట. అనిరుక్త, దానికి అనిరుక్త త్రయోదశ స్తోభ సంచరో హుంకార. ఇక్కడ అనిరుక్త అంటే ఇది అనిర్వచనీయంగా అనిర్దిష్టంగా ఉంటుంది. పరబ్రహ్మ యొక్క స్థుతి చేసినప్పుడు అది మనం ఏ రకంగా ఉంటూ ఏ రకమైన ఆనందానుభూతిని కలిగిస్తున్నది మనం నిర్వచనం చెప్పలేము, దానికి ఒక పరిభాషయుక్తంగా చెప్పలేము అంట. దాన్ని మనం అభివ్యక్తం చేయలేమట. అందుకే అనిర్వచనీయమైంది. అందుకే చెప్పేది ఇక్కడ అనిరుక్త అంటే అనిర్దిష్టమైన, నిర్దేశించలేము మనం ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం ఏ రకంగా అయితే ఉచ్చరిస్తున్నాం, ఏ ధ్వని మాత్రం ఉచ్చరిస్తున్నామో కొన్ని అనిర్వచనీయంగా ఉంటాయి, అనిర్దిష్టంగా ఉంటాయి అని చెప్పి ప్రస్తావించుకున్నాం. అలాగే త్రయోదశ అంటే 13 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామగానంలో ప్రయోగించబడాలి. ఇప్పుడు మన పైన చెప్పినటువంటి కలుపుకుంటేనే ఈ 13 స్తోభాలు ఏవైతే ఉన్నాయో, ఉద్గీతానికి స్తోభం అంటే ప్రకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సామగణంలో ప్రయోగించబడ్డాయన్నమాట. ఇవన్నీ కూడా సామవేదం యొక్క పాఠం చెప్పేటప్పుడు ఈ రకంగా భిన్న భిన్న దేవతలను ఆహ్వానించడానికి భిన్న భిన్న స్వరాలతోటి ఇక్కడ ఉద్గానం చేస్తామట. ఇవన్నీ ప్రయోగాలు హాయి, ఆవు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ 13 స్వరాలు ఏవైతే ఉన్నాయో, స్తోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్తోభం అంటాం. ఆ స్తోభాలు అయితే ఉన్నాయో ఈ రకంగా మనము ఆహ్వానించడానికి, ఉద్గీత రూపంలో ఉపాసించడానికి ప్రకారాన్ని మనం ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడ్డాయి. అందుకే స్తోభ సంచరో హుంకార అంటే సంచరించేటువంటి ఈ 12 స్తోభాలు ఏవైతే ఉన్నాయో ఈ రకంగా ఇవన్నీ కూడా హూంకారం అంటే ఓంకారానికి ప్రతినిధిగా ఉంటాయి, అంటే ఓంకారానికి అంతర్గతంలో ఉంటాయని చెప్పి ఇవన్నీ పరమేశ్వరుని ఆహ్వానించడంలో నిమిత్తము అని చెప్పి ఇవన్నీ సామగాన రూపంలో మనం ధ్వనింపజేస్తాము. అవన్నీ కూడా కొన్ని అనిర్వచనీయంగా ఉంటాయి, అనిర్దిష్టంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించబడింది.
जिसका निरूपण नहीं किया जा सकता और जो संचार करने वाला है, నిరంతరంగా సంచరిస్తూ ఉంది, నిరంతరంగా గతిశీలంగా ఉంది, వహ 13వ స్తోభ హుంకార్ హై. అంటే అనిర్వచనీయంగా ఉండేది 13వ స్తోభం. అంటే ముందు చెప్పుకున్న వాటిని కలుపుకుంటూ వస్తే అంతిమ తత్వం ఏదైతే ఉంది ఇక్కడ 13వది త్రయోదశ క్రమంగా చూసుకుని వస్తే ఇది 13వది ఆ స్తోభం ఏదైతే ఉందో హుంకారం. హుంకారం అనేది అనిర్వచనీయంగా అంటే ముందువన్నీ కూడా మనకు స్పష్టంగా ఆదిత్యుణ్ణి, అలాగే ఆ ప్రజాపతిని, ప్రాణాన్ని, విరాట్ని అని చెప్పి ముందుగా భిన్న భిన్న దేవతలకు సంబంధించి చెప్పుకున్నామట. అతకారం వచ్చి చంద్రమానం, అలాగే ఆ ఈకారం వచ్చి అగ్ని అని చెప్పి మంచి ప్రస్తావించుకుని వచ్చాం. హుంకారం అనేది ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం నిర్దేశించి వ్యక్తం చేసి చెప్పలేము అని చెప్పి, అందుకే ఇక్కడ అనిరుక్తమైనటువంటిది ఈ హుంకారం అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. అంతిమ మంత్రం చూడండి. दुग्धे अस्मै वाग्दोहम यो वाचो दोहो अन्नवान अन्नादो भवति य एतम एवं साम्नाम उपनिषदम వేదోపనిషదం వేద ఇతి. అంటే ఎవరైతే ఈ వేదోపనిషత్తును అంటే చాందోగ్య ఉపనిషత్తు యొక్క తత్వాన్ని అంటే ఉపనిషత్తు యొక్క తత్వాన్ని సారాన్ని ఎవరైతే యథార్థంగా తెలుసుకొని ఉపాసన చేస్తారో, ఉద్గీతను ఉపాసన చేస్తారో వాటికి అన్ని కూడా సిద్ధింపేస్తాయి. అన్నాదో భవతి, అతను అన్నవాళ్ళ అవుతాడు. అంటే సర్వ ఐశ్వర్యవంతుడు అవుతాడు, అంటే అన్ని రకాల ఐశ్వర్యవంతుడు అవుతాడు, వాటిని భోగం చేసేటువంటి వాడు అవుతాడని చెప్పి ఈ మంత్రాంశంలో చెప్పబడింది అన్నమాట. చూడండి ఇక్కడ, जो इस प्रकार इस साम संबंधी उपनिषद को जानता है, ये साम संबंधी उपनिषद తెలుసుకుంటారో उसे वाणी जो वाणी का फल है उस फल को देती है तथा वह अन्नवान और अन्न भक्षण करने वाला होता है. వాడు అతను అన్న అంటే అన్నవాన్ అంటే సమస్త భోగ్య పదార్థాలు అన్ని పుష్కలంగా లభిస్తాయి, సమగ్ర ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే భక్షణ కర్నే వాలా హోతాయి, ముఖ్య రూపంగా అన్నంతో పాటు అన్న వృద్ధితో పాటు అన్నాధ కావడం కూడా అత్యంత అనివార్యం. అంటే అన్ని ఉన్నా కూడా, ఐశ్వర్యం ఉన్నా కూడా దాన్ని భుజించలేకపోతే అది కూడా కష్టం. అందుకే అన్నాధ అన్నవాళ్ళ కావాలి, అన్నాదుడు కూడా కావాలి. అంటే అది అంటే ఐశ్వర్యం ఉండాలి, ఐశ్వర్యం భోగం చేసే శక్తి సామర్థ్యం కూడా మన దగ్గర ఉండాలి. కానీ ఆ శక్తి నీకు వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, దుగ్ధే అంటే మన దోహన క్రియ పాలు ఏమైనా తీస్తాం కదా, దుగ్ధే प्रत्यक्ष कराती है. दुग्धे अस्मै వాక్ అంటే ఉపాసకుడికి అంటే ప్రత్యక్షంగా మనకు ఫలించేది, ప్రత్యక్షంగా ఉపాసన చేస్తే వెంటనే మనకు సిద్ధించేది ఏంటంటే అది చెప్తున్నాం. అంటే ఏ విధంగా మన దోహన క్రియ ద్వారా మనం ఏదైనా చేస్తే అది ప్రత్యక్ష ఫలప్రాప్తి మనకి ఏ విధంగా కలుగుతుందో అలాగే ఇలాగ మనం యథార్థంగా తెలుసుకొని ఉపాసక చేసినామంటే వాక్కు ద్వారా ఆ వాక్ అనేది వాక్ శక్తి నీకు వెంటనే ఒకరితో ప్రేమగా మాట్లాడితే వెంటనే దాని ప్రతిక్రియ కూడా ప్రేమగానే వస్తున్నామట. అది నీకు వెంటనే సత్ఫలితాన్ని ఇస్తున్నాడు, అంటే ఒక మిత్రతని ఏర్పరుస్తున్నామట. అందుకే ఇక్కడ వాక్ ఏదైతే ఉందో దోహం అంటే ఏ విధంగా పాలను సారతత్వాన్ని మనం గ్రహిస్తామో అలాగా వాక్ దోహం అంటే వాక్ అనేది దోహక్రియ లాంటిది, దోహన క్రియ లాంటిది అంట. మనం ఏ విధంగా పిండగానే పాలు మనకి వెంటనే అది ఫలప్రాప్తి కలుగుతుందో అలాగే ఈ వాక్ ద్వారా కూడా వెంటనే ఫలాన్ని మనం సిద్ధింప చేసుకోవచ్చు. అందుకే యహ వాచ దోహ అంటే ఈ వాణిని ఆ దోహన క్రియ ద్వారా మనకు తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని ఉపయోగిస్తారో అటువంటి అంటే యథార్థం తెలుసుకుని ఉద్గీతాన్ని ఉపాసన చేస్తారో ఆ రకమైన వ్యవహారం చేస్తారో అటువంటి వ్యక్తి అన్నవాన్ అన్నాదహ అంటే అన్నికి ప్రాప్తి అన్నాన్ని పొందగలుగుతాడు. అలాగే అన్నాదహ అన్నాన్ని భుజించేవాడుగా ఆ భుజించే శక్తి కూడా అతనిలో కలుగుతుంది. కానీ ఎప్పుడు యహ ఏతాం ఏవం సామ్నాం అంటే సామగానాన్ని, సామ్నాం అంటే సామవేదాన్ని అంటే సామవేదంలో ఉండే మంత్రాలను, సామ్నాం ఉపనిషదం రహస్యం వేద ఈ సామవేదంలో ఉండేటువంటి రహస్యాన్ని ఎవరు తెలుసుకొని చేస్తారో అటువంటి వ్యక్తికి ఈ రహస్యం తెలుసుకొని చేస్తారో అటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి ఐశ్వర్యము, ఆ ఐశ్వర్యం పొందేటువంటి ఐశ్వర్యం అనుభవించేటువంటి సామర్థ్యం అనేది అన్నాదుడు కావాలనే శక్తి అనేది అతనిలో కలుగుతుంది. అందుకే ఉపనిషదం వేద అని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నామట. అంటే ఈ రహస్యం తెలుసుకుంటుందో అది అతనికి సమస్త ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. అందుకే అన్ను భక్షణ కర్నే వాళ్ళ హోతా, అన్నాన్ని భక్షించేవాడుగా అతను అన్నాదుడు అవుతాడు, అన్నవంతుడు అవుతాడు అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఐశ్వర్యం భుజించేవాడు అవుతాడు అని చెప్పి
ఈ ఉపనిషత్తు యొక్క రహస్యం తెలుసుకొని చేయాలి. చేసినప్పుడు అది మనకు అలాంటి మహిమను మనకు ఉద్ఘోషిస్తున్నమాట. ఈ రకమైన శక్తి ఉంటుందని చెప్పి వాణిక ద్వారా మనం ఎవరైతే ఈ సారాన్ని తత్వాన్ని తెలుసుకొని ఆ వాణి సహాయం చేత మనము వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. కానీ ఈ తత్వం గురించి తెలియని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా తెలుసుకోకుండా శ్రద్ధ భక్తి లేకుండా ఈ హింకారాన్ని ఓంకారాన్ని మనం స్తుతిస్తాము, ప్రార్థిస్తాము, అవి వాళ్ళకి నిరర్థకంగా ఉంటాయి. కానీ ఆ నమ్మకంతో విశ్వాసంతో ఇటువంటి చెప్పినటువంటి 13 స్తోభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ స్తోభానికి ఏ దేవత మనం ఆహ్వానిస్తున్నాం, ఏ స్తోభంతో ఏ దేవతను మనం స్తుతిస్తున్నాం అని తెలుసుకొని మన శ్రద్ధ భక్తిపూర్వకంగా మనం చేసినట్లయితే అది సార్థకం అవుతుంది, నిరర్థకం కాదన్నమాట. లేకపోతే నిరర్థకం అవుతుందన్నమాట. అంటే తెలుసుకున్న వాళ్ళకు అది తెలియని వాళ్ళకు అది ఎన్నెన్నో ఉత్తమ శబ్దాన్ని ఉత్తరించినప్పటికీ కూడా శబ్దాన్ని స్వరయుక్తంగా చెప్పినప్పుడు కూడా ఆ భావన ఆ శ్రద్ధ లేనప్పుడు అది నిరర్థకం అవుతుంది. అందుకే ఇక్కడ ఆ తత్వాన్ని తెలుసుకొని మనకి, ఎందుకంటే ఇక్కడ విని కూడా ఆ పరమాత్మ యొక్క మహిమనే ఇక్కడ మనకు చెప్తున్నాయి. ఆ పరమాత్మ యొక్క మహిమనే ఆ ఓంకారం ఉంటే ఓంకార మాధ్యముడు ఆ పరమేశ్వరం ఎలా దగ్గర కావాలి, ఆ పరమేశ్వరం ఎలా ఉపాసించాలి అనే నమ్మకంతో మనం చేయడానికి విని ప్రకార భిన్న భిన్నంగా చెప్తున్నామట. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి దేవతలను ఆరాధన చేసుకుని ప్రతి పదార్థం కూడా మనకు కనిపించే ప్రతి పదార్థం కూడా దేవత్వంతో యుక్తమైంది, అంటే జ్ఞానంతో యుక్తమైనది, గురుత్వంతో యుక్తమైన. మనం ఏ వస్తువుని చూసినా, ఏ పదార్థం చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ పక్షాలను చూసినా కూడా మనకి ఏదో ఒక శిక్షణ ఇస్తున్నామట. మనం తెలుసుకోవాలి జిజ్ఞాస దృష్టి కోణంతో చూస్తే అది ప్రతి వస్తువు కూడా మనకు గురుత్వాన్ని తెలియజేస్తుంది, అంటే అక్కడ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏది చేసినా సంసారంలో క్రియాకలాపాలు చేస్తూ ఆ రకంగా ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే, అవలోకనం చేసినట్లయితే అక్కడే మనకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క సృష్టి, పరమాత్మ యొక్క వ్యవస్థలో ఏ రకమైనటువంటి గతివిధి నడుస్తుంది, ఇవన్నీ ఎలా నడుస్తున్నాయని చెప్పి ఈ సంసారంలో ఉండే ప్రాణులను, పక్షులను, పశువులను, అలాగే పదార్థాలను, జడ పదార్థాలను, జడ దేవతలను చూసినట్లయితే మనకు అక్కడే ఆ పరమాత్మ యొక్క వైభవం, పరమాత్మ యొక్క స్వరూపం ప్రతిదీ కూడా మనకు ఏదో ఒకటి శిక్షణ ఇస్తుంది. అవి నదులు కావచ్చు, చెట్లు కావచ్చు, పశువులు కావచ్చు, ఏవైనా కానీ మనం చూసే దృష్టికొని చూస్తే నీకు అక్కడే పరమాత్మ స్వరూపం, పరమాత్మ యొక్క వైభవం, పరమాత్మ యొక్క ఔన్నత్యం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే అంత పరమాత్మే, ఎక్కడ చూసినా పరమాత్మ, అంత పరమాత్మమయమే. కాబట్టి మనం ఆ పరమాత్మమయమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటేనా మనం చూసే దృష్టికోణి మనం మార్చుకోవాలి. ఆ ప్రత్యేక క్రియాకలాపం చేసినప్పుడు అంత పరమాత్మ యొక్క శక్తి ద్వారా, పరమాత్మ ఇచ్చేటువంటి సామర్థ్యం ద్వారా ఇవన్నీ గతివిధి నడుస్తున్నాయి భావంతో ఓతప్రోతమై మనము ఉపాసించినట్లయితే ఆ వస్తువును, ఆ వ్యక్తిని, ఆ పదార్థాలను, ఆ ప్రాణులు మనం ప్రయోగించుకున్నట్లయితే, వాటితో పాటు యథార్థమైన వ్యవహారం చేసినట్లయితే అది వెంటనే సిద్ధిస్తుంది. మనం సంసారంలో ఉండేటువంటి వస్తువులు, పదార్థాలు చాలా మంది సంపర్కంలో ఉంటాం, కానీ మనం కొన్ని మనకు అనుకూలం కావాలనుకుంటే వాళ్ళతో అదే రకమైన వ్యవహారంతో యుక్తంగా ఉంటాం, అదే రకమైన వ్యవహారంతో యథార్థంగా వ్యవహారం చేసి ఆ ఫలితాన్ని పొందుతూ ఉంటాం. అలాగే పరమాత్మ ఇవన్నీ కూడా కల్పింపజేస్తున్నాడు, అందరికీ సిద్ధింపజేస్తున్నాడు. అటువంటి పరమాత్మ తత్వాన్ని కూడా మనం పరమాత్మమయమే అని చెప్పి తెలుసుకొని మనం వ్యవహరించినట్లయితే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వెంటనే మీకు సిద్ధిస్తుంది. సాంసారిక వ్యక్తుల మధ్య మనం మాట్లాడుతూ ఏ విధంగా మన మనోకామన సిద్ధింపజేసుకుంటాం, మన కార్యకలాపాలు సిద్ధింపజేసుకుంటామో, అలాగే ఇదంతా పరమాత్మ అందరికీ, సమస్త మానవులకు, సమస్త ప్రాణులకు కంటే కారణము ఆ పరమాత్మ అని చెప్పి ప్రత్యేక వస్తువు పదార్థాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి ప్రాణి కూడా మనకు శిక్షణ ఇస్తుంది, ప్రతి మార్గంలో ఒక జ్ఞానం బోధిస్తున్నమాట. కాబట్టి పశు పక్షులైనా ఏదైనా కూడా మనం అన్నిటికీ ఆధారభూత ఆ పరమేశ్వరుడు అని చెప్పి మనం ఆ ఉద్గీతాన్ని ఉపాసించినట్లయితే, ఆ రకమైన చింతన చేసినట్లయితే మనకు ఆ పరమాత్మ యొక్క అనుభూతి, సంసారంలో ఉండే పదార్థాల మధ్యనే మనకు ఆ అనుభవం మనకు కలుగుతుంది అన్నమాట. ఆ అనుభూతి కలుగుతుంది, ఆ సాక్షాత్కారం మనకు అవుతుంది. చూసే పదార్థంలో మనకు, చూసే దృష్టికోణంలో ఆ తత్వం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ తత్వాన్ని మనం ప్రత్యేక పదార్థం పట్ల అత్యంత సూక్ష్మ వ్యవహారం చేస్తూ మనం కూడా ఐశ్వర్యవంతులం కావాలి, ఐశ్వర్యం భుజించే వాళ్ళం కావాలని చెప్పి కోరుకుంటూ మనం కూడా ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేసినట్లయితే ఇవన్నీ కూడా పొందగలుగుతాం అనేది మనకు ఇక్కడ ఈ మంత్రం ద్వారా స్పష్టంగా ఇప్పుడు చెప్పిన ప్రథమ అధ్యాయంలో ఉండేటువంటి ఖండాలు ఏవైతే ఉన్న 13 ఖండాలు, ఇవన్నీ కూడా ఓంకారానికి అనేక ప్రకారాలు మనకు చూపించబడ్డాయి. కాబట్టి ఈ అనేక ప్రకారాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏదైనా కానీ మనకు చూడండి, ప్రత్యేక ప్రాణి కూడా ఉచ్చరిస్తుందంటే మనం కూడా నేను చేసేది తప్ప కరెక్ట్ అనుకోవద్దు.
శ్రద్ధతో యుక్తమైనప్పుడు అన్ని వ్యవస్థితం అయిపోతాయి. శ్రద్ధ భక్తి మీలో ఉండాలి. ఆ చేసినట్లయితేనే ప్రతి స్వరం కూడా అది నాదంతో, ఆ పరమేశ్వరుని యొక్క నాదంతో యుక్తమై ఉందన్న. ఇవన్నీ మనం ఏం ఉచ్చరించినా అవన్నీ పరమాత్మ యొక్క గతివిధి ప్రకారం చేస్తున్నాం. మనం ఏం చేసిందని లేదు. అంటే ఆ భావంతో ఓతప్రోతమై మనం శ్రద్ధా భక్తితో మనం యుక్తమై చేసినట్లయితే, భావనాయుక్తంగా చేసినట్లయితేనే వెంటనే అనుగ్రహం అనేది మనకి వెంటనే సిద్ధిస్తుంది. దాంట్లో ఆలస్యం కూడా ఉండదన్నమాట. ఆ పరమాత్మ తలుచుకుంటేనే క్షణకాలంలో నీకు అన్ని ఆ శక్తిని కలగజేస్తాడనమాట. కాబట్టి ఆ భావంతో యుక్తమైపోయి మనం ఐశ్వర్యవంతం కావాలి, ఐశ్వర్యం భుజించే వాళ్ళు కావాలని చెప్పి మనం ఈ అది ఉద్గీతం యొక్క ఉపాసన ద్వారానే సాధ్యమవుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ రకంగా సరళంగా సహజంగా ఉన్నాయి. ఇవి ఇంకా మీరు ఇంకా రోచకంగా కథలు బాగా వినొచ్చు. ఇవి మనం ఊరికే శాబ్దికంగా చెప్పుకుంటున్నాం. కానీ తాత్పర్యం ఒక్కొక్క చోట ఈ దృష్టాంతాల మాధ్యమం మనసులో ఏదో ఒకటి ప్రభావం చూపిస్తాయి. మనకు ఈ శబ్దాలు మనకు ఆ నమ్మకాన్ని ఉత్పత్తి చేస్తాయి, మనలో ప్రేరేపిస్తాయన్నమాట. ఆ విశ్వాసాన్ని తీసుకొచ్చినప్పుడు మనం కూడా అదే ప్రకారంగా స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే మనం మనోకామని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మనోకామని సిద్ధింపజేసుకునే శక్తి సామర్థ్యం మనలోనే ఉంది, ఎక్కడో లేదు. ఎక్కడెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. గట్టిగా విశ్వాసంతో ఇక్కడే ఉద్గీతాన్ని నీకు తెలిసిన మాధ్యంతో ఇక్కడ ఉండే ప్రకార భేదాలతో చేసినట్లయితే అది గట్టిగా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ క్షణంలో సిద్ధిస్తుంది, ఈ కాలంలో సిద్ధిస్తుంది. అది 3 రోజుల, 3 నెలల, 3 సంవత్సరాలు ఏదైనా కావచ్చు. మనము గట్టిగా అనుకుంటే, సంకల్పం గట్టిగా ఉంటేనా అది వెంటనే సిద్ధిస్తుంది. సద్య ఫలితాన్ని ఇస్తుంది. అది మటుకు అది యథార్థము. కాబట్టి ఆ రకమైన నమ్మకం చేయాలి. గతంలో ఏం చేసినా అది వదిలేటి. ఇప్పుడు వర్తమానంలో ఎంత దృఢంగా, ఎంత విశ్వాసంగా, ఎంత నమ్మకంగా చేస్తున్నది ముఖ్యం అంట. ఆ రకంగా ప్రయత్నం చేసినట్లయితే ప్రత్యేక వ్యక్తి అనేక సమస్యలతో యుక్తమై ఉంటాం. అవన్నీ కూడా మనం సిద్ధింపజేసుకోవచ్చు. వాటిన్నిటి కూడా సమాధానం మనకు కనిపిస్తుంది. కాబట్టి మన సమస్యకు సమాధానం మనం పరిష్కరించుకోవచ్చు. అది ఈ ఉద్గీతం యొక్క ద్వారా అనేది మీకు స్పష్టంగా చెప్తున్నాం. ఈ రకంగా ఈ 3వ ఖండం కూడా ఇక్కడ అవుతుంది. ఈ రకంగా ప్రథమ అధ్యాయం కూడా ఇక్కడ మనకు సమాప్తమైంది. సత్యనారాయణ గారు మ్యూట్ లో పెట్టండి. మనం ఈ ప్రథమ అధ్యాయంలో అంటే ప్రథమ ప్రపాఠకంలో మనం చూసాము. నెక్స్ట్ 2వ ప్రపాఠకం అనేది మనం సంసారంలో ఉన్నటువంటి గతివిధుల గురించి ఎట్లా ఏ విధంగా అనేది మనకు ఈ 2వ అధ్యాయంలో మనకు ప్రస్తావించబడుతుంది. అవేంటో మనం రేపు చూద్దామండి. ఫస్ట్ సందేహాలు అంటే మనం తర్వాత చూద్దాము. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారండి, చిన్న డౌట్. ఏం లేదు, ఈ శునకాలు ఇవన్నీ ఇచ్చేసాయి, అన్ని వరుసగా వీళ్ళు అక్కడ వింటున్నాయి. తిన్నాడు ఏదైనా సంకేతంగా, విశేషార్థంగా ఏదైనా అట్లా శునకము అంటే విశ్వాసానికి సంకేతం కదండి శునకం సాధారణంగా. అట్లాగా మనుషులందరూ కూడా ఏంటంటే ఆ విశ్వాసంతో ఆ